నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నాకు పర్మిషన్ ఇస్తే నేను అక్కడక్కడ రాష్ట్రం అంతా తిరిగి వస్తాం మధ్యలో. మీరు పర్మిషన్ ఓకే కదా? రైట్, ఓకేనా లేదా? ఇదంతా కానీ తేడా వచ్చిందో ఓకే కాదుగా. నేను చెప్తున్నా మీకైతే నవ్వుతున్నారు మీరు. నా సంగతి తెలుసు కదా మీకు. తేడా వచ్చిందో మొన్నంటే నవ్వుకున్నా, ఇప్పుడు నవ్వా చెప్తున్నా మీకైతే. తేడా నియోజకవర్గంలో రావద్దు, చాలా సీరియస్గా పనిచేయండి. గుద్దుతారా, బూతులల్లో జొర్రుతారా, మీ ఇష్టం అదిగా, అది మీ ఇష్టం ఇక. కానీ నాకు రిజల్ట్ కావాలి. జాయినింగ్స్, మనం జాయినింగ్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మన కొండా సురేఖ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టరు, రాష్ట్ర మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టరు రమ్మ మధు కూడా రావాలి, జట్టి కుసుమ్ గారు కూడా రావాలి, నిర్మల గారు కూడా రావాలి. తెలుసు కదా కొండ సురేఖ గారి నుంచి? తెలుసా లేదా? కొండ మురళన్న సంగతి తెలుసా లేదా? మా ఇద్దరితో ఒకటే స్టైలు. వీళ్ళ కథ చెప్తే నుండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలే ఇంకా. అప్పుడు అన్ని మడ్డలరా నాయన. అప్పుడు అంతా టీడీపీలు అరాచకము. టీడీపీలు అప్పుడు మడ్డర్లు, అది ఇది. అసుంటినాడు తట్టుకున్నాడు ఎవరు? కొండ మురళన్న. నీకు కనబడతలేదు మన సురేఖ, మన కొండ సురేఖ మీకు కనబడతలేదు. కానీ ఎవడన్నా ఫైటింగ్ వస్తే అసలు అవతారం చూపెడుతుంది. నేను ఎట్లున్నా సేమ్ కొండ మురళన్న అంతే, మన మంత్రి గారు సురేఖ గారు కూడా అంతే. ఇప్పుడు ఏమున్నాయమ్మా? ఇప్పుడు ఏం లేవు. ఇవేమి పని చేస్తాయి? అసలు ఆ రోజులలో ఇవేం పని చేస్తాయి? ఇవేం పని చేయవు. ఖాళీ టాటాలే ఇప్పుడు అన్నీ. అప్పుడు టాటాలు లేవు, టూటూలు లేవు. ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎవడు ఓడుస్తాడో తెలియదు. ఇటువంటి రాజకీయాల నుంచి వచ్చింది సురేఖ గారు. అర్థమైందా? రైట్. అంటే మురళి గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో ఏ రాత్రి తీసుకుపోయే వాళ్ళు, మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుపోయే వాళ్ళు, పోలీస్ స్టేషన్ల నుంచి మధ్యరాత్రి మళ్ళీ బయటికి తీసుకుపోయేవాళ్ళు. ఎప్పుడు ఎక్కడికి తీసుకుపోతారో తెలిసేది కాదు. నేను ఆయనను బయటికి తీసుకుపోయినగానే పాపని ఇంట్లో వదిలిపెట్టేసి ఒక్కదాన్ని తాళం వేసుకొని నేను వెళ్ళిపోయేదాన్ని. ఒక డ్రైవర్ ఉండేవాడు, ఇంటి వైపు ఒక మనిషి కూడా వచ్చేవాడు కాదు. ఎవరన్నా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించేవారు. అట్లా 9.5 సంవత్సరాలు మేము ఎంత నిర్బంధానికి గురైనామో, ఆ నిర్బంధంలోంచే నాకు ఈ మొండితనం కానీ ధైర్యం కానీ ఈరోజు వచ్చింది అని చెప్పడానికి నేను ఎక్కడా కూడా వెనకాడను. అందుకే నేను ఈరోజు ఎవరికి కూడా భయపడను. భయపడితే రాజకీయం మనం చెయ్యలేము అనేది నాకు ఆ రోజు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు జగ్గారెడ్డి అయిన స్టైల్ ఏదన్నా కూడా ఏంది ఏం సంగతి చూసుకుందాం. అక్క కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకనంటే మనం భయపడితే రాజకీయం చెయ్యలేము. కానీ ఇప్పటి నాయకులు కార్యకర్తలు కొంచెం భయపడతారు. కేసు అనగానే వెనకపోతారు. అప్పటోళ్ళు వెనకపోయేటోళ్ళు కాదు. ఏదైతే అదైంది ముందుకు పోదామని పోయేవాళ్ళు. ఏమైతుంది? కేసులు వస్తే పెడితే రాజకీయ నాయకులు ఇంకా పెద్దోళ్ళు అవుతారు. చిన్నగా గారు మన మీద కేసులు పెట్టింది అనుకో, మనం రాజకీయ నాయకులు ఇంకా ఎదుగుతాం. మమ్మల్ని ఆ రోజే దయాకర వదిలిపెడితే మేము ఎంపీపీ కూడా కాకపోదు. మా ఎంబడి పడ్డాడు కాబట్టే కొండా సురేఖ, కొండా మురళి అని పేపర్లల్లో జనాలల్లో మా పేరు వినపడతా ఉన్నది. కాబట్టే మేము జనాలలోకి వచ్చినాం, ఎమ్మెల్యేలు అయినాం, ఈరోజు మినిస్టర్ అయినాం, సార్ ఎంపీ ఎమ్మెల్సీ 2 సార్లు అయినారు. కాబట్టి మన ప్రతిపక్షాలు మన పేరు ఎంత తీస్తే మనం అంత లీడర్లు అవుతాం. కాబట్టి జగ్గారెడ్డి అన్నను మొన్న ఎలక్షన్లలో మీరు ఓడగొట్టలేదబ్బా, మీరు బాగా పనిచేసిండ్రు. కోడికత్తి కేసు ఉన్నది కదా, జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసు, బహుశా అదే మిమ్మల్ని ఓడగట్టుంటుంది. ఇక్కడ కొత్త ప్రభాకర్ రావుకి కదా అది జరిగింది, చింత ప్రభాకర్కి. ఓకే సారీ, ఈయన అనుకుంటా ఉన్నా. ఏది ఏమైనా కూడా జగ్గారన్న చాలా మంచి వర్క్ మైండెడ్ నాయకులు, కార్యకర్తలను బాగా విశ్వాసంలోకి తీసుకుంటాడు. మరి తను అందుబాటులో నేను ఉండను, మీరు ఏదున్నా ఇంద్రకు చెప్పండి అని నాకు డైరెక్ట్గా చెప్పినారు.
ఆ రోజు నుంచి నేను ఏదైనా కూడా అక్కకు కమ్యూనికేట్ చేస్తే వెంటనే అన్న రియాక్ట్ అవుతాడు. మరి ఈ ఎలక్షన్లలో కూడా అన్న ఆర్గనైజేషన్ అన్న చేసినా కూడా మరి అక్క ద్వారా మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్ళి ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ అన్న కోరినట్టుగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది.